మీలో ఎవరికైనా తెలుగు లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా వచ్చి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేనేజ్ చేసే విధంగా ఎవరైనా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక, డిటో కంపెనీ వాళ్ళొచ్చేసి మనకి ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. దీనికి సాలరీ వచ్చేసి 45,000 ఫర్ మంత్ అయితే మనకి సాలరీ కూడా పే అయితే చేస్తున్నారనమాట. ఈ కంపెనీకి సంబంధించిన వివరాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివ్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని ఒక లైక్ చేయండి. మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. డిటో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి ఇన్సూరెన్స్ అడ్వైజరీ అనే రోల్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. మల్టీ లింగ్వల్ కింద మీకు వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ అనేది కూడా రావాల్సి అయితే ఉంటుంది. కంప్లీట్గా ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ వర్క్ ఫ్రమ్ కింద అయితే మనము ఈ కంపెనీలో వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. వర్క్ ఫ్రమ్ కింద వచ్చేసి డిటో కంపెనీ వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారనమాట. సో దాన్ని బేస్ చేసుకునే మనకి జాబ్ డీటెయిల్స్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో వెల్కమ్ టు డిటో. డిటో కంపెనీ వచ్చేసి మనకి చాలా ఫేమస్ కంపెనీస్ అనమాట. దీంట్లో మనకి ఇన్సూరెన్స్ అడ్వైజర్ అనే రోల్ కోసం వచ్చేసి కంపెనీ వాళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో దీంట్లో వచ్చేసి దాదాపుగా మనకి లొకేటెడ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న అన్ని బ్రాంచెస్లో వచ్చేసి మనకి టీమ్స్ అయితే ఉన్నాయన్నమాట. దాన్ని బేస్ చేసుకుని అయితే ఈ యొక్క కంపెనీ వాళ్ళైతే కూడా వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో గూగుల్ రేటింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క కంపెనీకి 4.9 అవుట్ ఆఫ్ 5 అనమాట. సో బెస్ట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు వర్క్ ఫ్రమ్ చేయడానికి. దీంట్లో ఎటువంటి టార్గెట్స్ ఉండవన్నమాట. నో సేల్స్ టార్గెట్, నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తర్వాత నో మిస్లీడింగ్ అయితే ఉండదు, ఏముండదు అనమాట. ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే మీరు ఈ యొక్క కంపెనీలో అయితే జాయిన్ అవ్వచ్చు. కంప్లీట్గా రిమోట్ లొకేషన్ నుండి ఫుల్ టైం జాబ్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్స్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. సో ఇక్కడ చూడవచ్చు గాయ్స్, టీమ్ బిల్స్ వచ్చేసి మనకి 12 PM టు 9 PM ఒక షిఫ్ట్ ఉంటుంది. 2 PM టు 11 PM వరకు సెకండ్ షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. టీమ్ ఫాల్కాన్ వచ్చేసి మనం ఈ యొక్క ఫాల్కాన్ టీంలో జాయిన్ అయితే కనుక మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 8 PM వరకు అయితే వర్కింగ్ అవర్స్ అయితే కూడా వీళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీకు వచ్చేసి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, అటెన్షన్ టు డీటెయిల్, తర్వాత లాంగ్వేజ్ ప్రొవెనెన్స్ ఉండాలి, టెక్ సేవియన్స్, ఇన్ఫ్లుయెన్షియల్ స్కిల్స్ ఉండాలి. అదర్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ జాబ్ అనమాట. యూ కెన్ ఎంజాయ్ వర్కింగ్ ఎట్ డిటో ఫ్రమ్ ది కంఫర్ట్ యువర్ హోమ్ అని ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ జాబ్ కింద అయితే మనం చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. ఆపర్చునిటీ గ్రోత్ కూడా మనకి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. కాంపిటేటివ్ కంపెన్సేషన్ వచ్చేసి మనకి 4.5 lakhs ఫర్ యానం తోటి శాలరీ పే చేస్తున్నారు ఈ యొక్క జాబ్కి. అంటే 43,000 ఫర్ మంత్ అయితే మనకి శాలరీ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట పోస్ట్ ట్రైనింగ్ తర్వాత వెల్నెస్ లీవ్స్ ఉంటాయి. తర్వాత ఆఫ్ సైడ్ ఈవెంట్స్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. కంపెనీకి వెళ్ళి మీరు ఈవెంట్స్ కూడా కొన్ని అటెండ్ అయితే అవ్వచ్చు. సో ఫస్ట్ వచ్చేసి మీరు అప్లై చేసుకున్న తర్వాత HR ఇంట్రొడక్షన్ కాల్ అయితే ఉంటుంది. తర్వాత టాస్క్ 1, టాస్క్ 2 ప్రొవైడ్ చేస్తారు. అవి రెండు మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్టయితే కనుక ఫైనల్ మేనేజర్ రౌండ్ అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత మీ యొక్క అప్లికేషన్ అయిన తర్వాత కూడా మీ యొక్క షార్ట్ వీడియో రెజ్యూమ్ ఫార్మాట్కి వాళ్ళకి సంబంధించిన వీడియో ఫార్మాట్ చేసి మెయిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఫర్దర్ మెయిల్స్ వచ్చేసి కంపెనీ వాళ్ళు మనకి సెండ్ చేస్తారు. అప్లై లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై నౌ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఉంటుంది. అప్లై విత్ రెజ్యూమే, ఇక్కడ మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, తర్వాత కొన్ని బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్ వస్తుంది, మీ నేటివ్ లాంగ్వేజ్ ఏంటిది, ఏ టీంలో వర్క్ చేయాలనుకుంటున్నారు, ఏ షిఫ్ట్కి వర్క్ చేయాలనుకుంటున్నారు, ఎన్ని డేస్లో వర్క్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ప్రీవియస్ ఏదైనా కంపెనీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ ఎంత తీసుకుంటున్నారో ఆ శాలరీ మీరు సెలెక్ట్ చేసుకోండి. లేకపోతే ఫ్రెషర్ శాలరీ కూడా ఉంటుందన్నమాట. ఫ్రెషర్గా కూడా మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. ఈ యొక్క జాబ్ ఆపర్చునిటీ ఎక్కడ చూశారనే ఆప్షన్ ఉంటుంది. యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే అదర్ రీసోర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి, దానికి అన్నిటికీ ఆన్సర్ చేసేసండి గాయస్. కింద సబ్మిట్ అనే ఆప్షన్ ట్యాప్ చేసేస్తే ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా సబ్మిట్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే కనుక తప్పనిసరిగా మీకు రెస్పాన్స్ రావడం జరుగుతుంది. ప్రతిరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి ఉన్న అన్ని ఫోల్డర్స్ని చెక్ చేస్తూ ఉండండి.
మీరు చేస్తున్న ప్రతి ఒక్క కంపెనీ నుండి ఏదో ఒక విధంగా అప్డేట్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి డిటో కంపెనీకి ఈ విధంగా అప్లై చేసుకోవాలి. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. అక్కడ నుండి మీరు నేరుగా ఈ యొక్క జాబ్కి అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.